మిస్టరీగా మారింది కూకట్పల్లి బాలిక మరణం. కత్తిపోట్లతో 10 ఏళ్ల సహస్ర మరణించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో చంపేశారు దుండగులు. ఒక్కరే సహస్ర ప్రాణం తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా తల్లి రేణుక ఈ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మాకు ఎవరితోనూ గొడవలు లేవంటోంది తల్లి రేణుక. చివరిసారిగా స్నానం చేయించి ఆఫీస్కు వెళ్లానంటోంది రేణుక. సహస్రను చంపి బయట నుంచి గడియపెట్టి వెళ్లారంటూ కూడా రేణుక చెబుతోంది. సహస్ర అందరితోనూ మంచిగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు సహస్ర తల్లి రేణుక. చిన్నపాటి గొడవలు జరిగితే నా బిడ్డను చంపేస్తారా అంటూ ప్రశ్నను సంధిస్తున్నారు ఆమె. విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న క్రమం. మిస్టరీగా మారింది సహస్ర మరణం. మరీ ముఖ్యంగా కూకట్పల్లి ఘోరానికి సంబంధించిన ఈ వార్తను మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ఘటనను కాస్త మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిన టైంలో చిన్నారిని చంపేశారు దుర్మార్గులు. అంతేకాదు చంపేసిన తర్వాత మృతదేహాన్ని ఆ ఇంట్లోనే ఉంచేసి గడియపెట్టి మరీ వెళ్ళిపోయారు. అంటే ఎంత దుర్మార్గానికి వాళ్ళు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్కు వెళ్ళిన సందర్భంలో అసలు ఇంతకీ ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.